కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలను కూడా మయమర్చేటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఎన్నికల ముందు యువకలం పాదయాత్ర సందర్భంగా ఏదైతే గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచినటువంటి రియంబర్స్మెంట్ ను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని పూర్తిగా విడుదల చేస్తా, అదే విధంగా సంక్షేమ హాస్టల్ అభివృద్ధి కోసం సహకరిస్తానని చెప్పి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 3 విడతల దాకా 6,400 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంచడం జరిగింది. ఈ రోజు డిగ్రీ గానీ ఇంజనీరింగ్ గానీ లేదా ఉన్నత విద్య చదువుకునేటువంటి విద్యార్థులు ఈ రోజు రియంబర్స్మెంట్ లేక ఈ రోజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వకపోతే ఈ రోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పుస్తకాలు తాకట్టు పెట్టి ఈ రోజు కాలేజీలో రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించి ఈ రోజు సర్టిఫికేట్లు తీసుకొని బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి. మరి కొంతమంది డబ్బు లేనటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించకపోతే ఆ కాలేజీలో యాజమాన్యం విద్యార్థులతో నుంచి ఈరోజు అగ్రిమెంట్ పత్రం రాయించుకునేటువంటి తరుణం ఈ రాష్ట్రంలో కనబడుతుంది. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఆ రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం పిలుపునిచ్చి చాలా విజయవాడకు విద్యార్థులందరూ కూడా తరలిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.